సంస్కృతి చూపించి ఒక పెద్ద హీరో మన సంస్కృతి చూపిస్తున్నాడు. అది చూడండి ముందు సినిమా ఫైట్లు చేసేది అవి చేసేది కాదు, కండ వేసుకున్నంత మాత్రం. అంటే మూవీలో తక్కువ అంటే ఏం లేదండి, ఒక ఫ్యాన్ గా చెప్తున్నా. నార్మల్లీ అంటే ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేదంటే ఒక లవ్. డైరెక్షన్ సూపర్. అండ్ ఫస్ట్ హాఫ్ క్రిష్ మార్క్ అనిపించింది, అండ్ సెకండ్ హాఫ్ లో లైక్ విఎఫ్ఎక్స్ కొద్దిగా తర్వాత కొంచెం ల్యాగ్ ఉంటుంది. మొత్తానికి బాగుంది కానీ విఎఫ్ఎక్స్ షార్ట్స్ కొంచెం సూపర్ సూపర్. ఎట్లా పవన్ కళ్యాణ్ యాక్టింగ్ సూపర్ అనిపించింది. సూపర్ సూపర్. బాగుంది బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది చాలా మస్తు ఉన్నాయి. చాలా బాగున్నాయి, చాలా ఉన్నాయి. బాగుంది చాలా బాగుంది పవన్ కళ్యాణ్ అంటే మన గబ్బర్ సింగ్ అంటే ఇంకా తోపు, ఇంకా చాలా బాగుంది. చెప్పలేను అన్ని హైలైట్స్ ఉన్నాయి సినిమాలో. ఎలా ఉందన్న మూవీ? బ్రో ఎలా ఉంది బ్రో? సూపర్ అన్న సూపర్. ఎలా ఉందన్న బ్రో? ఎలా ఉంది మూవీ అన్న? ఎలా ఉందన్న మూవీ? చాలా బాగుంది సార్, చాలా బాగుంది. ఎలా ఉందన్న? బాగుంది. ఎలా ఉంది? బాగుందన్న బాగుంది. ఫ్యాన్స్ అయితే ఎంజాయ్ చేస్తారండి, ఎందుకంటే మేము నమ్మిన వాళ్ళని గొప్పలు కదా. మేము నమ్మిన వాళ్ళు గొప్పలు కాబట్టి మేము ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తాం. ఫ్యాన్స్ డిసప్పాయింట్ చేసే కంటెంట్ అయితే లేదు, బట్ మేము ఇంకా మోర్ ఎక్స్పెక్ట్ చేసాం అనమాట. అంటే మా ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేదు, డిసప్పాయింట్ అయితే లేదు. ఏంటంటే ఓజీకి ర్యాంప్ పాడించేస్తాం. హరిహర వీరమల్లు కాదు, రాబోయే కాలంలో ఓజీ వస్తుంది, కొత్త సింపేస్తాం అంతే. ఒక్కొక్కడికి రికార్డ్స్ మోగిపోతాయి. ఈ హరిహర వీరమల్లు అనేది మాకు డిసప్పాయింట్ అయింది, బట్ ఓజీ మాత్రం వాళ్ళకి కాకూడదు, కొత్త సింపేస్తాం ఒక్కొక్కరికి. ఏం తగ్గిందన్న ఏంటంటే అంటే మూవీలో తక్కువ అంటే ఏం లేదండి, ఒక ఫ్యాన్ గా చెప్తున్నా. నార్మల్లీ అంటే ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేదంటే ఒక లవ్ స్టోరీ కానీ ఒక కామెడీ కానీ అన్ని ఫైట్స్ అట్లా అయిపోయినాయి అనమాట. అంత అదే బట్ సినిమా డైరెక్షన్ ఫాల్ట్ ఏంటంటే ఒక ఫ్యాన్ గా సినిమా బాగుంది, నాకు నచ్చింది, బట్ మా ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేదు అంతే. సినిమా అయితే సూపర్, సినిమా బాగుంది, బట్ మేము ఇంకా మోర్ ఎక్స్పెక్ట్ చేసాం అనమాట. ఎంతైనా డిప్యూటీ సీఎం గారు తాలూకు కదా, మాది ఎక్స్పెక్టేషన్ ఉంటాయి మరి, అది మ్యాటర్. అంటే లుక్ పరంగా మనకి అక్కడికి ఇక్కడ కొంచెం వేరియేషన్ ఉంటుంది, బట్ రెండు లుక్స్ బాగున్నాయి. ఓవరాల్ మూవీ సూపర్. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఎలా ఉంది బ్రో? బ్లాక్ బస్టర్ బ్రో, సూపర్. ఎలివేషన్స్ అయితే పీక్స్ మామూలుగా లేదు. డైరెక్షన్ ఎట్లుంది బ్రో? సూపర్. సినిమాటోగ్రఫీ మొత్తం చాలా బాగుంది. హైలైట్ సీన్ అంటే ఏం చెప్తారు మూవీలో? ప్రతి సీన్ హైలైట్ లాగే ఉంది. క్లైమాక్స్ అయితే చించింది అసలు. వెయిటింగ్ ఫర్ ద పార్ట్ 2. చార్మినార్ దగ్గర ఎట్లా అనిపిస్తుంది? చార్మినార్ చాలా బాగుంది బ్రో. ఓవరాల్ మంచి కంబ్యాక్ మూవ్ అనుకోవచ్చా? అంతే. ఎంత కలెక్ట్ చేస్తాను గ్యాప్ చాలా కంబ్యాక్ అయితే ఇస్తుంది. డాన్స్ అయితే పండుగ ఫుల్ పండుగ. ఐ ఫీస్ట్ బ్రో, ఐ ఫీస్ట్ మీకు ఎలా అనిపిస్తుంది? వర్త్ బ్రో, వెయిట్కి చాలా వర్త్ ఉంది. ఐ ఫీస్ట్ మూవీ అయితే ఫ్యాన్స్ అందరికి ప్రతి ఒక్కరు వాచ్ చేయాలని చూస్తున్నాను అంతే. కలెక్షన్ ఎంత వస్తుంది? కలెక్షన్ అంత ఐడియా లేదు బ్రో మనకి. బ్రో ఎలా అనిపించింది బ్రో సినిమా? సూపర్ ఫిలిం. నైస్ పవన్ కళ్యాణ్ యాక్టింగ్ ఎట్లా? ఇట్స్ వెరీ ఫ్యాంటాస్టిక్. డైరెక్షన్ ఎట్లా? డైరెక్షన్ సూపర్. అండ్ ఫస్ట్ హాఫ్ క్రిష్ మార్క్ అనిపించింది, అండ్ సెకండ్ హాఫ్ లో లైక్ విఎఫ్ఎక్స్ కొద్దిగా అనిపించింది ఫీలింగ్, బట్ ఫైన్. ఓవరాల్ ఇట్ ఈస్ సూపర్ మూవీ. అండ్ కొంచెం డల్ ఉంది అంటున్నారు, నిజమేనా? సో ఇట్స్ కంప్లీట్లీ ఫాల్స్ స్టేట్మెంట్స్ అవన్నీ. ఓకేనా? సో మూవీ ఈజ్ ఓవరాల్లీ వెరీ నైస్, అండ్ ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూడొచ్చు. సో దెర్ ఇజంట్ ఎనీ అడల్ట్ కంటెంట్, మొత్తం కంప్లీట్ సినిమా చాలా బాగుంది. థ్యాంక్ యూ. అనిపించింది అన్న సినిమా? సూపర్ ఉంది మూవీ. అసలు ఉంది పవన్ కళ్యాణ్ మొత్తం సూపర్, మొత్తం ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఎక్సలెంట్ ఉంది. ఎలా ఉంది బ్రో మూవీ? చాలా బాగుంది బ్రో. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ ఎట్లా అనిపించింది? చాలా బాగా చేశాడు యాక్టింగ్. డైరెక్షన్ ఎట్లా అనిపించింది? డైరెక్షన్ బాగానే ఉంది కానీ కొంచెం విఎఫ్ఎక్స్ షార్ట్సే అటు ఇటుగా ఉన్నాయి. స్టోరీ పరంగా బాగుంది బ్రో. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ బాగుంది, లాస్ట్ క్లైమాక్స్ అదిరిపోద్ది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది, సెకండ్ హాఫ్ స్టార్టింగ్ బాగుంటుంది కానీ తర్వాత కొంచెం ల్యాగ్ ఉంటుంది. మొత్తానికి బాగుంది కానీ విఎఫ్ఎక్స్ షార్ట్సే కొంచెం అటు ఇటు అనిపించింది. చూడొచ్చు బ్రో సినిమా, చాలా బాగుంది. హీరోయిన్ పర్లేదు అంత ఏమో, సెకండ్ హాఫ్లో ఏమో, ఫస్ట్ హాఫ్ కీరవాణి గారు బాగా కొట్టారు. బీజం బాగుంది.
కానీ సాంగ్స్ బయట యూట్యూబ్లో అంటే అంతేం అనిపించలేదు బ్రో, కానీ థియేటర్లో బాగుంది. తార కానీ ఇంకోటి ఉంటుంది కదా కొల్లగొట్టారు అంటే చాలా బాగుంది. అంటే డైరెక్షన్ తెలియదు బ్రో, అంటే ఏ సీన్ ఎవరు డైరెక్ట్ చేశారో తెలియదు కదా. అంతా బాగుంది కానీ విఎఫ్ఎక్స్ కొంచెం కొన్ని షార్ట్స్ బాగాలేదు. లాస్ట్ క్లైమాక్స్ అదిరిపోద్ది. మేబీ బడ్జెట్ ఇష్యూ ఏమో చెప్పలేం కదా బ్రో. టైం కూడా ఉండాలి కదా ఆయనకి టైం కూడా ఉండాలి కదా. ఆయన టైం లేకపోవడం వల్ల కూడా ఏమైనా అవ్వచ్చేమో. కానీ స్టోరీ అయితే బాగుంది కదా. విఎఫ్ఎక్స్ ద్వారా స్టోరీ మెయిన్ ఏదన్నా స్టోరీగా ఉంది, కంటెంట్ బాగుంది, బాగా చూపించారు, బాగా చేశారు. పార్ట్ 2 చూసేంత ఉందా? పార్ట్ 2 ఈజీగా చూడొచ్చు బ్రో, చాలా బాగుంది కదా. సినిమా అయితే మైనస్ ఏం లేదు, ఒక విఎఫ్ఎక్స్ కొంచెం చూసుకుంటే సరిపోయాయి. విఎఫ్ఎక్స్ కాకుండా సినిమా అయితే స్టోరీ కానీ ఏదైనా సరే 100% ఇవ్వచ్చు రేటింగ్. పవన్ కళ్యాణ్ కూడా చాలా బాగా యాక్టింగ్ చేశారు. త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ సినిమా మొత్తం. హీరోయిన్ స్కోప్ ఉందా బ్రో? నిధి గారు అంటే స్కోప్ ఉందా అంటే పర్లేదు, అంతే. స్కోప్ అంటే స్కోప్ పర్లేదు. ట్విస్ట్ ఉంటుంది బ్రో నిధి నిధి ఆరు నుంచి ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సినిమాలో ఆయన ఇది చూడలేని కాదు, ఆయన ఇట్టి చాలా ఈజీగా వస్తారు. సినిమా అంత బాగుందన్న పర్లేదు, బట్ అంత ఎక్స్పెక్ట్ రీచ్ అయ్యాను సీరియస్లీ. అంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి ఫేమస్ అవ్వడానికి పర్లేదు. బ్రదర్ అలాగేం లేదన్నా. నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం పర్లేదేటమ్మా, అంతే కదా. సినిమా సూపర్ అంటే పర్లేదా? మన సంస్కృతి ఉన్నది, మన సంస్కృతి అదేనా? చూపించారు. ఒక పెద్ద హీరో మన సంస్కృతి చూపిస్తున్నాడు, అది చూడండి ముందు. సినిమా ఫైట్లు చేసేది అవి చేసేది కాదు, కండ వేసుకున్నంత మాత్రం ఫేమస్ అవసరం లేదన్నా. కండ వేసుకున్నంత మాత్రం కాదన్నా ఫేమస్ అవ్వడం చూపించండి. అంత సీన్ లేదు, ఫేమస్ అని ఏం లేదు. కానీ బట్ సినిమా ఓవరాల్ కొంచెం డిసప్పాయింట్ అన్న, వేరేం లేదు. ఎవరో అదే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కదా, ఖచ్చితంగా తోపు తురుము అనేది కాదు, జెన్యున్ మాట్లాడుకుంటే ఇది మ్యాటర్. థ్యాంక్ యూ. ఓకే, మొత్తం సూపర్. ఎలా ఉంది సినిమా? వర్మన్ మిస్టర్ కళ్యాణ్ బాబు ఏం నచ్చింది మూవీలో? మొత్తం ఓవరాల్ మూవీ ఎంత బాగుంది సినిమా. అన్న ఎలా అనిపించింది? బాగుంది సినిమా. ఏం నచ్చింది మూవీలో? ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ డైరెక్షన్ ఎట్లుంది? బాగుంది. విఎఫ్ఎక్స్ కొంచెం బాగాలేదు, మిగతా అంతా బాగుంది. అంటే ఎట్లా డైరెక్షన్ అంటే క్రిష్ గారు చేసింటే బాగుంది అనిపించిందా? యా పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూపించారు? బాగున్నాడు, ఈ సెట్ అయ్యాడు, చాలా బాగా చేశాడు. క్లైమాక్స్ ఎలా అనిపించింది? క్లైమాక్స్ చాలా బాగుంది యాక్చువల్గా, చాలా బాగుంది. ఎక్సెప్ట్ అదర్ దాన్ విఎఫ్ఎక్స్ మిగతా అంతా చాలా బాగుంది. ఫ్యామిలీస్ కనెక్ట్ అవుతా? సారీ యా, ఇఫ్ మంచి హిస్టరీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి బాగుంటుంది. పార్ట్ 2 చూసేంత ఉందా? యా, పార్ట్ 2 ఉంది. ఎలా అనిపించింది? పవర్ స్టార్ సూపర్ అన్న. పులితోట ఓ సీన్ ఉంటుంది, సూపర్ ఉంటుంది, అది హైలైట్ ఉంటుంది. విఎఫ్ఎక్స్ స్టార్స్ ఎట్లా అనిపించింది? విఎఫ్ఎక్స్ కూడా బాగుంది. ఇక పవన్ కళ్యాణ్ ముందట ఇక ఏ సినిమా అయినా నథింగ్, అది సూపర్. 100 to 100. ఏదైనా సరే సినిమాకి వచ్చినాక చూసి మాట్లాడాలి ఎవరైనా సరే. ట్రోలర్స్ అనేది కామన్, ఫస్ట్ మూవీ చూసాక మాట్లాడాలి ఏదైనా. క్రిష్ డైరెక్ట్ చేసి పడని వాళ్ళు అది కామన్, అది పవన్ కళ్యాణ్ చూసేటోళ్ళు 100% వస్తారు. ఫ్యాన్స్ వరకు కాదు, సినిమా చూసాక మాట్లాడాలి ఏదన్నా సరే. లే పవన్ కళ్యాణ్ కాదు, 100% అంతే. నేనేమంటున్నానంటే నేను పవన్ కళ్యాణ్ ఫ్యాను, అట్లానే మొత్తానికి ఇక ఫాలోయింగ్ ప్రకారంగా పోను. నేను మూవీ నచ్చితే ఏదైనా సరే సూపర్ అని చెప్తాను, జెన్యున్గా రివ్యూ చెప్తాం అంతే.